బాలుల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ గురుగుబెల్లి దామోదర్ రావు శ్రీకాకుళం నగరంలో ఉన్న గాంధీ మందిరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన బాలుల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ గురుగుబెల్లి దామోదర్ రావు, పూర్వపు అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి చింతాడ కృష్ణమోహన్, లాడి సోమేష్, పెయ్యల ప్రసాద్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు 134వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నగరంలో గాంధీ మందిరంలో వెలిసి ఉన్నటువంటి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించాము. మరి ఈరోజు అంబేద్కర్ గారు అందరివారు, అతను సమాజ నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు సాధించిన వ్యక్తి. ఎన్నో కష్టాలు అనుభవించి ఈరోజు భారతదేశానికి ఒక లిఖితపూర్వ రాజ్యాంగాన్ని రాసినటువంటి ఆ మహనీయుని యొక్క జయంతి సందర్భంగా ఈరోజు ఘన నివాళులు అర్పించాము. ప్లేస్ చెప్పాను గాంధీ నేను డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, రిటైర్డ్ అడిషనల్ డీఎండ్ హెచ్ఓ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, మరియు గాంధీ మందిరము స్వాతంత్ర సమరయోధుల స్మృతివనం అధ్యక్షునిగా నేను ఈరోజు శ్రీ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి 134వ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ పూలమాలలు సమర్పించి ఆయన గురించి మనం అందరము కూడా తెలుసుకొని మన భావి భారత పౌరులందరూ కూడా బాలబాలికలు, విద్యార్థులు అందరూ కూడా ఆయన గురించి తెలుసుకొని ఆయన రాసిన మన నవభారత రాజ్యాంగ నిర్మాణ పరిరక్షకుడు ఆయన రచించిన ఆ రాజ్యాంగాన్ని మనం అందరము కూడా పరిరక్షించుకొని దాని హక్కులకి భంగం కలగకుండా మనము రాజ్యాంగాన్ని మనం నిర్మించుకొని మనందరము కూడా దానికి పాటుపడాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు మన రాష్ట్ర కన్వీనర్గా ఏపీ సిఆర్పిఎఫ్ మన రాష్ట్ర కన్వీనర్గా అయిన శ్రీ డాక్టర్ గురుగుబెల్లి దామోదర్ రావు గారు, టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయనకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదములు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు లాస్ సోమేశ్వరరావు, బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ఈ విధంగా గాంధీ మందిర్ ఈ పార్క్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకల్ని జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశము ఏమిటంటే, ఈ దేశంలో అణగారిన వర్గాల వారికి స్వాతంత్ర్యాన్ని ఇచ్చినటువంటి దినము ఏదైనా ఉంది అని అంటే అది ఈయన జన్మదినాన్ని నుండి ప్రారంభమైంది. ఎందుకంటే ఈయనే కానీ ఈ దేశంలో పుట్టుండకపోతే ఈ భారతదేశంలో అణగారిన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండేదో నాకు తెలిసేది కాదు. ఇప్పటికీ స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు గడిచి 76, 77వ సంవత్సరంలో మనం నడుస్తున్నప్పటికి కూడాను మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఏకపక్షంగా చూసుకున్నట్టయితే ఒక 2 కులాలు ముఖ్యమంత్రులుగా ముందుకు సాగుతున్నారు. అటు బీసీలకు కానీ, ఇటు ఓబీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఎటువంటి నామమాత్రపు తూతూ మంత్ర పదవులనిచ్చి మాత్రమే వాళ్ళు కూర్చోబెడుతున్నారు కానీ ముఖ్యమంత్రిగా చేపట్టే దాఖలాలు అయితే లేవు. గతంలో డాక్టర్ దామోదర్ సంజయ్ గారి దగ్గర నుంచి మొదలుకొని 1 సంవత్సరంకే పరిమితమయ్యే, అలాగే మళ్ళీ వైఎస్ఆర్ చనిపోయిన అనంతరము పునిజేటి రోసయ్య గారు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా 1 సంవత్సరం మాత్రమే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. కానీ
ఇంకా బీసీలంటే ఇంకా వెనుకబడిన వాళ్ళగానే చూస్తున్నారు తప్ప బీసీలకి రిజర్వేషన్ కూడాను 52% ఇవ్వాలని మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా పక్కనున్నటువంటి మన తెలంగాణలో 49% బీసీలకి రిజర్వేషన్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి 32% కూడా ఫుల్ఫిల్ చేయలేదు. అందుకు చాలా దీన్ని మేము ఖండిస్తున్నాము. తప్పనిసరిగా ఈ దినాన్ని మా వైఖరి ఎందుకు మేము తెలియజేస్తున్నాము అని అంటే తప్పనిసరిగా ఇది మీరు అందరూ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. నేను డాక్టర్ చింతల కృష్ణమోహన్. ఈ గాంధీ మందిరం స్వాతంత్ర సమర సుదినం అధ్యక్షునిగా పురప్రజలందరి కోరిక మేరకు, రాజకీయ నాయకులు, సంఘ సంస్కృతులు, స్వాతంత్ర సమరం అందరి కోరిక మేరకు మన గాంధీ మందిరం పరిసరాల్లో లైబ్రరీ రూమ్ని కట్టించడానికి ఇంతకుముందు మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మరియు కలెక్టర్ గారు వాళ్ళు సూచనల మేరకు వారు నిధులు కూడా ఇస్తామన్నారు. మేము ఒకసారి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అనుమతితో ఆయన ఇచ్చిన నిధులతో సమకూర్చుకొని ఇక్కడ లైబ్రరీ నిర్మాణం కూడా, గది నిర్మాణం కూడా చేపట్టడానికి మేము కృతకృత్యులం అవుతున్నాము. దానికి మీ అందరూ సహకారం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.